భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ స్క్రాప్ తరలింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్ జీతేష్ ఆదేశాలు జారీ చేశారు. స్క్రాప్ సేకరణ పనులను సైతం నిలిపివేయాలన్నారు. టీపీఎస్ పాత ఫ్లాట్ కూల్చివేత, స్క్రాప్ తరలింపులో అక్రమాలు జరిగాయని వాస్తవాలను బహిర్గతం చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే చొరవతో జిల్లా కలెక్టర్ కదిలారు. దీనిపై కలెక్టర్ విచారించనున్నారు. మోతపట్టడం జరిగింది. దానిలో ఉన్నటువంటి స్క్రాప్ని ఆక్షన్కి పెట్టారు. అది 2022లో, అంటే గత ప్రభుత్వ కాలంలో. అందరికీ అనుమానం ఏమిటంటే టెక్నికల్గా దాదాపు 2000 కోట్ల విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్, పరికరాలు, మషన్స్, వాటన్నిటిని కూడా కేవలం 400 కోట్ల చిల్లరకి అమ్మటం, ఆక్షన్ పెట్టడం జరిగిందనేది ఆరోపణలు. ఆ ఆరోపణకు సంబంధించి వాళ్ళు అసలు దీన్ని అసెస్ చేసే, వాల్యూని అసెస్ చేసే కంపెనీ ఎవరు నియామకం చేశారు, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సి ఉంది. దానికి తోడు ఈ మధ్యకాలంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా అన్నిటిని కూడా టెండర్లో లేని వస్తువులు కూడా తీసుకెళ్ళిపోతున్నారని, టెండర్లో ఉన్న వాటిని పరిమితికి మించి తవ్వకం జరుపుతున్నారని, ఇటువంటి అనేక ఆరోపణలు కూడా రావటం జరిగింది. ఇవన్నీ కూడా పత్రికల్లోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యునిగా నేను కేటీపీఎస్ని విజిట్ చేసి ఈ జరుగుతున్న అక్రమాలను వీటన్నిటి మీద మీరు విచారణ జరిగి తేలే వరకు కూడా క్లోజ్ చేయండి. నేను కలెక్టర్ గారికి ఇతర అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది.